చిన్నవానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబరు 11. జయించువానిని నాతో కూడా నా సింహాసమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రశస్త రక్తము ద్వారా విమోచించబడిన వారికి ప్రభువు యొక్క శరీరములో భాగముగా నుండు ఆధిక్యత ఇవ్వబడెను. అయితే ఎవరు నమ్మకముగా నిజముగా జయించువారుగా ఉందరో వారు నూతన సృష్టి యొక్క ఏలుబడిలో ఉన్నత స్థానమైన ఆయన సింహాసనములో పాలు పొందు ఆధిక్యతను కలిగి ఉండుటను కనుగొందుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ 3:10లో పౌలు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడునని వెల్లడి చేయుచున్నాడు. అలాగే నిజమైన సంఘము దేవుని సంపూర్ణతను కలిగి ఉండును. ఏ ఒక్కరునూ దేవుని సంపూర్ణత అనగానేమో అర్థం చేసుకొనలేరు. అయితే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తే దేవుని సంపూర్ణత అని చూచుదుము. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీ 2:9. మరియు ఆ సంపూర్ణత చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘములో ఉండును. ఎఫెసీ 1:22-23 వచనములలో దేవుని సంపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో కలదనియు మరియు ఆ శరీరమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమనియు చదువుదుము. సంఘము యొక్క నిజమైన అర్థమును గ్రహించుట ద్వారా సంఘమనగానేమో గ్రహించగలము. కొందరు ఒక కట్టడమును చర్చ్ సంఘము అని పిలుచుదురు. మీరు ఎక్కడికి వెళ్ళినను సెయింట్ జాన్స్ చర్చ్, సెయింట్ లూక్స్ చర్చ్ అని మనుషుల పేర్లు పెట్టబడుటను కనుగొందురు. అయితే బైబిల్లో ఎచ్చటను ఒక కట్టడమునకు ఈ పేర్లు ఉండుటను మీరు కనుగొనరు. ప్రజలు తమ గ్రహింపును బట్టి గ్రుడ్డివారైరి. వారు నేను చర్చికి వెళ్ళుచున్నాను అని అందురు. అనగా వారు ఒక కట్టడమునకు వెళ్ళుచున్నారు. అయితే లేఖనములలో ఎచ్చటను ఏ ఒక్క కట్టడము కూడా ఒక చర్చి అని రాయబడినట్లు ఒక్క వచనమును కూడా చూడము. అందుచేతనే ఈ విశ్వాసులు పరలోక సంఘము చర్చ్ యొక్క సభ్యులుగా తమ హక్కును ఆధిక్యతను అనుభవించినట్లుగా కనబడదు. అయితే వారు ఆత్మీయ పసితనములో గొడ్డుబారిన స్థితిలో జీవించుదురు. రాజులముగా ఉండబోవు మనము భిక్షగాండ్ర వలె బ్రతుకుదుము. మనం కష్టములో ఉన్నప్పుడు ఎంతో చిన్న విషయమునకు కూడా ఏడవను ఆరంభించుదుము. మనము చిన్న శోధనలో కూడా చింతించుదుము, పడిపోదుము. మరియు తప్పు బోధ ద్వారా శత్రువు మనల్ని మోసగించును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో విశ్వాసులకు వారి నిజమైన పరలోక పిలుపును చూపుటకు ప్రయత్నించుచుండెను. దేవుని పిల్లలముగా, దేవుని జతపని వారముగా మరియు దేవుని సాక్షులముగా మన హక్కును మనము అభ్యాసము చేసుకున్న ఎడల మనము అనేక శోధనల నుండి తప్పించబడగలము. నీవు రాజుగా ఉండబోచున్న ఎడల రాజుగానే ప్రవర్తించుము. అయితే మనలో అనేకులు భిక్షకులుగా ప్రవర్తించుదురు. దేవుని పిల్లలమైన మనము దేవుని కుమారులముగా ప్రవర్తించవలెను. ఆయన కృపా సింహాసనమును సమీపించుటకు ధైర్యమును ఆధిక్యతను ఆయన మనకు ఇచ్చెను. కావున నీ ప్రార్థనలలో అధిక స్వాతంత్ర్యమును అధికారమును కలిగి ఉండుటను కనుగొందువు. ప్రైజ్ ది లార్డ్.